ఫామ్ హౌస్ దాటని కేసీఆర్ డైలమాలో బీఆర్ఎస్ క్యాడర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాని గులాబీ బాస్ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు కరువు రాష్ట్ర కేబినెట్ భేటీ తర్వాత ప్రజల్లోకి వస్తారంటూ ప్రచారం అంటూ చూస్తున్నాం. సో రాసి పెట్టుకోండి, కేసీఆర్ అనేవాడు ఒక పిరికి పంద. ఓటమి భయంతో ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి అనేటువంటి భయంతో మొత్తానికైతే బయట అంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేటువంటి దమ్ము సత్తా లేదు. లేదంటే రేవంత్ రెడ్డి ముందు నేను చేయాలన్నా ఆయన పోరాడు కదా అనేటువంటి కొరలో కూడా రాకపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు అసెంబ్లీకి వస్తాడా, ఎప్పుడు ఆడుకుందామని రేవంత్ రెడ్డి ఎదురుస్తూ ఉన్నాడు. సో ఈయన రాడు. ఆయన నార్మల్గా సీఎంగా ఉన్నప్పుడే ప్రజలకు అందుబాటులో లేడు. ఇప్పుడు ఎందుకు అందుబాటులో ఉంటాడనే చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. రోజు రోజుకు నిరాశలో క్యాడర్. ప్రజా సమస్యలపై పార్టీ కార్యాచరణ ప్రకటించలేదు. క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానం క్యాడర్లో కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం అని చెబుతున్నప్పటికీ పార్టీ పరంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై పోరాటం లేదు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారి పక్షాన పోరాడేందుకు కార్యక్రమాలు అధిష్టానం ఇవ్వలేదు. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు తప్ప అసలు పార్టీ క్యాడర్ లేనే లేదు. సో వీళ్ళే ఒక 5-10 మంది వేసుకొని ఎగేసుకుంటూ చేస్తూ ఉంటారు తప్ప వేరే పరిస్థితి కనబడతలేదు. ఎవరికి ఛాన్స్ లేదు. మిగతా 30 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు ప్రతిసారి కూడా? కేవలం వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడాలి అంటే ఇంకా కుటుంబ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. కుటుంబ పాలన తెలంగాణకు మంచిది కాదు. వీళ్ళు ఎన్ని రకాల ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని రకాల పోరాటాలు చేసినా వీళ్ళను ప్రజలు ప్రతిసారి కూడా తిరస్కరిస్తూనే ఉంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో రాష్ట్ర క్యాబినెట్ తర్వాత భవన్ కట అయ్యయ్యో అట్లా వస్తాడు పోతాడు, ఒక అరగంట వచ్చిపోతాడు అంతే తప్ప వేరే ఏది లేదు. ఇక్కడ వరుస మీటింగ్లకు ప్లాన్. తెలంగాణ భవన్ వేదికగా వరుస మీటింగ్లు ప్లాన్ చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగానా లేకుంటే పార్లమెంట్ వారీగా నిర్వహిస్తారా అనే దానిపై మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. పార్టీ రోజు రోజుకు బలహీన పడుతుండటంతో సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్న ఫీడ్బ్యాక్ తీసుకుని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఏమి రావు. కేసీఆర్ అనేవాడు బయటికి రాడు, తాయి పండు తప్ప, ఫామ్ హౌస్లో తాయి పండు తప్ప ఏం లేదు. అందరూ అనుకుంటారు ఫామ్ హౌస్లో ఉంటుండు ఏదో కార్యాచరణ ఇస్తూ అనుకుంటారు. ఏది లేదు. ముచ్చట కేసీఆర్ అనే వ్యక్తి ఉత్త క్యాండిడేటే. ఆయనకు చాణక్యం తెలియదు, రాజకీయం తెలియదు, ఏది తెలియదు, వ్యూహాలు తెలియదు, ఏవి తెలియదు. ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి కొన్ని పనిచేసినాయి. ఆ సీఎం కుర్చీలో కుక్కర్లో పెట్టినా కానీ అద్భుతంగా పాలన ఇస్తుంది. కేసీఆర్ కంటే అద్భుతంగా పాలన ఇస్తుంది. సో ఆయన వస్తాడు రాడు అనేది భ్రమ. వదిలేయండి. కేసీఆర్ని తెలంగాణ ఎప్పుడో వదిలించుకున్నది. మీరు ఎంత అది చేద్దామనుకున్నా, ఎన్ని లేపుదామనుకున్నా, ఏది చేద్దామనుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ సమాజం ఎప్పుడో డిసైడ్ అయిపోయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.